బాబా పారాయణము. బాబా పారాయణములో మొదటి రోజు పారాయణములో 1 నుండి 32 కథలున్నాయి. ఈ 32 కథలలో మొదటి కథ మనం ఈరోజు తెలుసుకుందాము. మొదటి రోజు పారాయణములో మొత్తం 32 భాగాలు ఉన్నాయి. అందులో పార్ట్ 1 ఈరోజు మనం తెలుసుకుంటాం. పార్ట్ 1 ఓం. సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు వారి సచ్చరిత్రము పాలసముద్రం వలె అపారమైనది, లోతైనది, గంభీరమైనది, మధురమైనది. ఈ సాగర తీరాన ఏ రవ్వంత సంచరించినా వారి ఆవేదనలకు, ఆయాసాలకు దూరమవుతారు. తమ అలసటల నుండి, నీరసముల నుండి సేదతీరుతారు. ఎవరి పాలకడలిని బడి ఈదులాడుతారో వారు తమ జడత్వాల నుండి సత్య చైతన్యము వైపుగా ప్రయాణించుతారు. ఎవరి కలశాంబుదిని శోధిస్తారో వారు గురుకృప, భక్తి, జ్ఞానము అనబడి మౌక్తికాలను సాధించుకోగలుగుతారు. సాయిబాబా యొక్క లీలలు, చమత్కారములు, అద్భుత కృత్యములు, దివ్య ప్రబోధము అనబడే సుందర చరంగ శ్రేణి శ్రీకారాలతో తడిసి ఆశ్చర్యానంద పారవశ్యులవుతారు. ఎవరి సచ్చరిత్రమును సంతతము చింతిస్తారో వారు సమస్తమైన విషాదాల నుంచి, విచారాల నుంచి తప్పించబడి ఇహపర సాధకాలైన సద్బుద్ధి, సత్యంగత్య జ్ఞానాలను, ఊహాతీతమైన ఉపశాంతిని పొందుతారు. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ సచ్చరిత్రము చదివేడి, వినడి, తెలుసుకొనడి మరియు మననము చేసే భక్తుల బాధలు, కష్టాలు, భయాలు, కన్నీళ్లు, దుఃఖాలు, దరిద్రాలు, దౌర్భాగ్యాలు, ఆశాకోశాలు, అజ్ఞానపాశాలు మొదలైన సమస్త మాంద్యాలు సమసిపోతాయి. వారి సచ్చరితామృతాన్ని మనసారా సేవిస్తారు. వారికి శ్రీ సాయిబాబా పట్ల ప్రగాఢమైన భక్తి, ప్రేమ, విశ్వాసములు ఏర్పడతాయి. అటువంటి వారి మాయామయ సంసార లవణాంబుదిని అవలీలగా తరించగలుగుతారు.